వర్షం పడేటప్పుడు బజ్జీలు ఎవరైనా తింటారు. ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెలో అని చెప్పి నా చిన్నప్పుడు తరుణ్ చెప్పాడు. ఇప్పుడు అదెందుకు గుర్తు చేస్తున్నానంటే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను అలాగే. అదేంటంటే వర్షం పడేటప్పుడు పకోడీ ఎవరైనా తింటారు. కానీ హెల్తీగా అండ్ స్నాక్‌గా మనం ఈ విధంగా కారం జీడిపప్పు తింటే బావుంటుంది కదా అని చెప్పి పిల్లలకి చేసి పెడుతున్నాను. చాలా ఈజీ అనమాట. స్టవ్ పై పాన్ పెట్టేసుకొని కొద్దిగా ఘీ వేసుకొని ఒక 1 కప్పు జీడిపప్పు బద్ద కానీ లేదంటే గుండు కానీ ఏదైనా వేసుకుని లో ఫ్లేమ్‌లో ఉంచి ఒక 4, 5 నిమిషాల పాటు ఈ విధంగా రంగు వచ్చేంత వరకు వేయించేసుకుని ఇందులో కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ కారం, కావాల్సి వస్తే కనుక చాట్ మసాలా, గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకా అవేమీ వేయలేదు. ఆ 2 వేసి స్టవ్ ఆఫ్ చేసేసి వేయించుకుంటే మనకి వేడివేడిగా హెల్తీగా కారం జీడిపప్పు అయితే రెడీ అయిపోతుంది. అయితే వర్షం పడేటప్పుడు పకోడీ తినాలనిపించడం అయితే తప్పు కాదు. అది చిన్నప్పటి నుంచి ఎప్పటినుంచో ఉన్న నానుడే. సో కొత్తగా ఈ విధంగా ట్రై చేయండి. మరి పిల్లలు ఏమంటారో చూద్దాం. సూపర్ అనేసింది మా మోక్ష కూడా. ఈ చిన్నది నేను ఏం చేసినా బాగుందంటుందండి బాబు.